నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో ఈరోజు మనము 4 దర్శనీయ స్థలాల గురించి చెప్పుకుందాం. అంటే భగవానుడు వాటి గురించి బోధించిండు. ఆనంద శ్రద్ధగల భిక్షువులు, భిక్షునులు, ఉపాసకులు, ఉపాసికలు ఇక్కడ తథాగతుడు పుట్టాడు, ఇక్కడ తథాగతుడు సాటిలేని సమ్మా సంబోధిని పొందాడు, ఇక్కడ తథాగతుడు ధమ్మచక్రాన్ని కదిలించాడు, ఇక్కడ తథాగతుడు ఉపాధులు లేని నిర్వాణధాతువును పొందాడు అని ఆయా చోట్లకు వస్తారు. ఏమిటి ఆ స్థలాలు అని అంటే, తథాగతుడు పుట్టిన స్థలము లుంబిని, ఆ తర్వాత ఆయన సంబోధి జ్ఞానాన్ని పొందిన స్థలము బోధిగయ, తర్వాత అతడు అంటే తథాగతుడు ధర్మచక్రాన్ని కదిలించినటువంటి స్థలము సారనాథ్, ఆ తర్వాత నిర్వాణాన్ని పొందిన స్థలము కుశీనాథ్. ఈ 4 స్థలాలకు ఉపాసకులు, ఉపాసికలు, భిక్షువులు, భిక్షునులు అందరూ కూడా యాత్ర చేస్తారు. తర్వాత వాటి దర్శనానికి వెళ్తారు. వారు అక్కడ గల చైత్యాలకు యాత్ర చేస్తూ ప్రసన్న చిత్తులై, చనిపోయే వారందరూ శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతారు. ఇక్కడ ఉన్నటువంటి చైత్యాలను దర్శించి ప్రసన్న చిత్తులై, ఒకవేళ మరణించేటప్పుడు అదే స్మృతిలో, అదే ఎరుకలో కనుక ఉంటే వాళ్ళు సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతారు అని. ఆనందుని ప్రశ్నలు. బంతే, మేము స్త్రీలతో ఎలా ప్రవర్తించాలో చెప్పండి. ఆనంద, చూడకూడదు. భగవాన్, చూడవలసి వస్తే ఎలా ప్రవర్తించాలి. ఆనంద, మాట్లాడకూడదు. బంతే, మాట్లాడవలసి వస్తే ఎలా ప్రవర్తించాలి. ఆనంద, ఎరుకను నిలుపుకొని మాట్లాడాలి, మనసును వశంలో ఉంచుకొని మాట్లాడాలి. బంతే, మేము తథాగతుని శరీరంతో ఎలా వ్యవహరించాలి. ఆనంద, మీరు తథాగతుని శరీర పూజల గురించి కలతపడవద్దు. మీరు ఉన్నత లక్ష్యం పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండాలి. ఉన్నత లక్ష్యం కోసం జాగ్రత్తగా ప్రయత్నశీలురై ఉండాలి. ఆనంద, తథాగతుని శరీర పూజలు చేయడానికి ప్రసన్న చిత్తులైన క్షత్రియ పండితులు, బ్రాహ్మణ, గృహపతి పండితులు ఎందరో ఉన్నారు. గృహస్థులు శరీర పూజలు చేస్తారు. మీరు మాత్రము దేని మీద ఉంచాల మీ మనసును? నిర్వాణ సాధన మీదనే, దుఃఖ నివృత్తి మీదనే ఉంచాల. ఆనంద, చక్రవర్తి రాజు శరీరంతో వ్యవహరించినట్లుగా తథాగతుని శరీరంతో వ్యవహరించాలి. అంటే ఒక రాజు, చక్రవర్తి చనిపోతే ఆయన అంత్యక్రియలు ఎట్లా జరుపుతారో తథాగతుని శరీరానికి కూడా అదేవిధంగా జరపాలి అన్నాడు. అప్పుడు ఆనందుడు, బంతే, చక్రవర్తి రాజు శరీరంతో ఎలా వ్యవహరిస్తారు? చక్రవర్తి శరీరానికి అంత్యక్రియలు ఎలా చేస్తారు అని అడిగాడు. ఆనంద, చక్రవర్తి రాజు శరీరాన్ని కొత్త పట్టు వస్త్రంతో చుడతారు, ఆ తర్వాత నూలు వస్త్రంతో చుడతారు, తర్వాత మళ్ళీ పట్టు వస్త్రంతో చుడతారు. ఈ విధంగా కొత్త పట్టు వస్త్రంతో, నూలు వస్త్రంతో 500 సార్లు చుడతారు. నూనె నింపిన ఇనుపబాణలో పెట్టి దానిని ఇంకొక ఇనుపబాణతో మూసి పెడతారు. అన్ని గంధపు చెక్కలతో చితిని పేర్చి చక్రవర్తి రాజు శరీరాన్ని దహనం చేస్తారు.
ఇంకా 4 వీధుల కూడళ్లలో చక్రవర్తి మహారాజుకు స్తూపాలను కడతారు. స్తూపాలంటే ఒక రకమైన సమాధులు, వాటి ఆకారం వేరే ఉంటుంది అప్పటి పద్ధతిలో. ఆనంద చక్రవర్తి రాజు శరీరంతో ఈ విధంగా వ్యవహరిస్తారు. తథాగతునికి కూడా 4 వీధుల కూడళ్లలో స్తూపాలను కట్టాలి. అక్కడ మాలను కానీ గంధాన్ని కానీ సుగంధ చూర్ణాన్ని కానీ అర్పించి నమస్కరించేవారు చిత్త ప్రసన్నతను పొందేవారు చిరకాలము హితాన్ని సుఖాన్ని పొందుతారు. ఆనంద ఈ 4 స్తూపానికి అర్హులు. ఈ 4కి స్తూపాన్ని నిర్మించవచ్చు. ఏ 4? తథాగతుడు, అర్హతుడు, సమ్మా సంబుద్ధుడు, తర్వాత ప్రత్యేక సంబుద్ధుడు, తర్వాత తథాగతుని శిష్యుడు, ఇంకా చక్రవర్తి రాజు. ఈ 4 స్తూపాలను కలిగి ఉండడానికి అర్హులు. అంటే వారు చనిపోయిన తర్వాత వారి అస్థికల నుంచి దానిపై స్తూపాన్ని నిర్మించడం, లేదా స్తూపాన్ని నిర్మించి దానిలో అస్థికలు ఉంచడం, దానికి వీళ్ళు అర్హులు అని. ఆనంద తథాగతుడు, అర్హతుడు, సమ్మా సంబుద్ధుడు స్తూపానికి ఎందువలన అర్హుడు? ఇది భగవానుడు, అర్హతుడు, సమ్మా సంబుద్ధుని స్తూపం అని అనేక మంది ప్రసన్న చిత్తులు అవుతారు. వారు అటువంటి చిత్త ప్రసన్నత వలన శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతికి, స్వర్గానికి పోతారు. అందువలన తథాగతుడు స్తూపానికి అర్హుడు. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నది. ప్రత్యేక సంబుద్ధుడి విషయంలో కూడా అంతే. ఆ స్తూపానికి ఏదైనా పుష్పమో సుగంధ చూర్ణమో ఏదైనా సమర్పించి నమస్కరించి చిత్తప్రసన్నతను పొందిన వారు సుగతికి, స్వర్గానికి వెళతారు అని. ఇక తథాగతుని శిష్యుడు స్తూపానికి ఎందువలన అర్హుడు అంటే ఇది భగవానుడు, అర్హతుడు, సమ్మా సంబుద్ధుని శిష్యుని స్తూపము అని అనేక మంది ప్రసన్న చిత్తులు అవుతారు. వారు అటువంటి చిత్త ప్రసన్నత వలన శరీరం పడిపోయి చనిపోయి ఆ తర్వాత సుగతికి, స్వర్గానికి పోతారు. ఆనంద ఇందువలన తథాగతుడు, అర్హతుడు, సమ్మా సంబుద్ధుని శిష్యుడు స్తూపానికి అర్హుడు. ఆనంద చక్రవర్తి రాజు స్తూపానికి ఎందువలన అర్హుడు అంటే ఇది ధార్మికుడు, ధర్మరాజు అయిన చక్రవర్తి రాజు స్తూపం అని అనేక మంది ప్రసన్న చిత్తులు అవుతారు. వారు అటువంటి చిత్త ప్రసన్నత వలన శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గాన్ని పొందుతారు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు విహారంలో ప్రవేశించి గదిలో ప్రవేశించి ద్వారబంధాన్ని పట్టుకొని నేను ఇంకా నేర్చుకోవలసింది, సాధించవలసింది చాలా ఉన్నది, కానీ నా యందు ఎంతో దయ, కరుణ కలిగినటువంటి గురువు వెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆనందుడు ఎక్కడా అని బుద్ధుడు అడుగుతాడు. వాళ్ళు విషయాన్ని చెప్తారు. అక్కడ ద్వారబంధాన్ని పట్టుకొని ఏడుస్తున్నాడు అని. అప్పుడు ఒక భిక్షువును పిలిచి నువ్వు వెళ్ళి ఆనందుని పిలుచుకొని రమ్మని అంటాడు. అప్పుడు ఆయన పిలుచుకొని వస్తాడు. అప్పుడు ఆనందుడు దగ్గరకు చేరిన తర్వాత భగవానుడు ఆనంద ఏడవవద్దు, బాధపడవద్దు, ప్రియమైనవన్నీ, సంతోషాన్ని కలిగించేవన్నీ మారిపోతాయని, విడిపోతాయని, పరిణామం పొందుతాయని నేను చెప్పలేదా? మరి అది జరగకుండా ఎలా ఉంటుంది? పుట్టినది, సంస్కృతమైనది, నాశన ధర్మాన్ని కలిగి ఉంటుంది. అటువంటప్పుడు తథాగతుని శరీరము నశించకుండా ఉండాలి అనుకోవడానికి స్థానం లేదు. ఆనంద చాలా కాలం తథాగతునికి సేవకునివై మైత్రీపూర్ణమైన శారీరక కర్మతో హితకరంగా, సుఖకరంగా
అపరిమితంగా, అలాగే అంటే శారీరక కర్మతో అపరిమితంగా సేవ చేసినవు అని, అదేవిధంగా వాచిక కర్మతో మానసిక కర్మతో కూడా సుఖకరంగా హితకరంగా అపరిమితంగా సేవ చేసి ఎంతో పుణ్యాన్ని చేసుకున్నావు. ఆనంద ప్రయత్నశీలుడవై త్వరలోనే చిత్తమలినాలు లేనివాడవు అవుతావు. అంటే కొద్ది కాలంలోనే నీవు అర్హంతుడవు అవుతావు, నిర్వాణాన్ని పొందుతావు అని, జ్ఞానాన్ని పొందుతావు అని. అప్పుడు భగవానుడు భిక్షువులను పలకరించి, భిక్షువులారా, గతంలో వర్తమానంలో భవిష్యత్తులో కూడా ఇప్పుడు నాకు ఆనందుడు ఉన్నట్లే ఆయా కాలాల్లో ఉన్న భిక్షువులకు, ఆయా కాలాల్లో ఉన్న బుద్ధులకు, అంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడు, గతంలో ఉన్న అర్హంతులు సమ్మా సంబుద్ధులకు ఇప్పుడు నాకు ఆనందుడు వంటి సేవకుడు ఉన్నట్లే వారికి కూడా ఉండేవాడు. భవిష్యత్తులో రాబోయే సమ్మా సంబుద్ధులకు కూడా ఆనందుని వంటి సేవకుడు ఉంటాడు అని. భిక్షువులారా, ఆనందుడు పండితుడు, మేధావి. భిక్షువులారా, తథాగతుని దర్శనానికై భిక్షువులను అనుమతించటానికి ఇది తగిన సమయము, భిక్షునులను అనుమతించడానికి ఇది తగిన సమయము, ఉపాసకులను అనుమతించటానికి ఇది తగిన సమయము, ఉపాసికలను అనుమతించటానికి ఇది తగిన సమయము, రాజమహామాత్యులను, తైర్తిక శిష్యులను అనుమతించడానికి ఇది తగిన సమయము అని చక్కగా తెలిసినవాడు. ఎప్పుడు ఎవరిని దర్శనానికి పంపించాలా అనేది చక్కగా తెలిసినటువంటి వాడు. ఇక్కడికి ఈరోజు ఆపద.